హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్యారెట్ కీర్ చేశానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసి చూపించానండి. ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ అనేది. ఇది హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి, అలాంటి ఇది ఈవినింగ్ స్నాక్ అయినా చేసి చూపించవచ్చు పిల్లలకి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి కరిగి కొద్దిగా వేడయ్యే వరకు ఉంచాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక క్యారెట్ తీసుకుని, ఇది మామూలుగా మన రెగ్యులర్గా వాడే క్యారెట్ కాకుండా రెడ్ కలర్ క్యారెట్ వేసానండి. ఈ క్యారెట్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి, ఇవి ఆల్రెడీ పెద్దగానే ఉంటాయి కాబట్టి రెడ్ కలర్. ఒక క్యారెట్ తీసుకుని ఇలా తురుముకుని ఇలా నెయ్యిలో వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం అవసరం లేదు. క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వస్తుందండి నేతిలో వేగిన తర్వాత. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత నాకైతే చక్కగా వేగిపోయింది. కొంచెం క్యారెట్ కూడా మగ్గినట్టుగా అనిపిస్తుంది. చూసారు కదా, కరెక్ట్గా 5 నిమిషాలకి ఇలా వచ్చేస్తుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు క్యారెట్ వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ పాలు కొద్దిగా నేను కాచి చల్లార్చినయే తీసుకున్నాను. ఇవి క్యారెట్లో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఉడికితే సరిపోతుందండి. ఈ పాలలో క్యారెట్ ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ మనం నేతిలో వేపినప్పుడు కొద్దిగా మగ్గింది కాబట్టి ఇంకా పాలలో ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక 2-3 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసు చల్లగా ఉన్న పాలు తీసుకుంటున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్లో ఈ మిల్క్ అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మనం ఈ పాలలో వేసేసుకోవటమేనండి. పాలు మరుగుతున్నప్పుడు ఇలా వేసేసుకోవటమే. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇది కొద్దిగా థిక్గా అవుతుందండి. థిక్గా అవుతుందని కంగారు పడద్దు, పంచదార వేయంగానే మళ్ళీ పలచగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను కరెక్ట్గా ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంకా షుగర్ తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. స్వీట్నెస్ ఎంత తినగలరో చూసుకుని అంత వేసుకోండి మీకు సరిపడా. షుగర్ వేయంగానే కొద్దిగా పలచగా అవుతుందండి. కీర్ ఆల్మోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోవచ్చింది. ఎక్కువసేపు ఏమి ఉంచవసరం లేదండి. స్టవ్ మీద ఎక్కువ ఉంచే కొద్ది ఏంటంటే ఇంకా బాగా చిక్కగా అయిపోతుంది. చల్లారినాక ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది క్యారెట్ వేగటమే ఆలస్యం అండి. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నానండి, మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అనేది లేకపోతే కనుక అది స్కిప్ చేసేసుకోవచ్చు, ఓన్లీ షుగర్తో అయినా సరే చేసుకోవచ్చు అండి. కండెన్స్డ్ మిల్క్ అవసరం ఏమీ కాదు, నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం టేస్ట్ కోసమని వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది. చూసారు కదా,
ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడిపోతుంది. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పులు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇవి నేతిలో వేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మామూలుగా ఇలా పచ్చిగా అయినా వేసేసుకోవచ్చు. టేస్ట్ ఇలానే బాగుంటుంది. ఇంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. 15 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్లు వచ్చే ముందైనా సరే, లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయినా ఏదైనా స్వీట్ తినాలనిపించినా సరే అప్పటికప్పుడు చూసారు కదా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంతే అండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతే అండి, చూసారు కదా, నేను పైన సర్వింగ్ బౌల్లో తీసుకుని పైన రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను అడగొచ్చు, ఏ రెసిపీ కావాలన్నా సరే. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.